మంత్రుల పనితీరును బేరీజు వేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కో మంత్రికి ర్యాంకుల కేటాయించడంలోనూ రాజకీయాలు చూపించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహిత మంత్రులను కొందరిని వెనక్కి తోసి పనిలేని శాఖలకు చెందిన మంత్రులు బాగా పనిచేస్తున్నారంటూ కితాబివ్వడం కేబినెట్ సహచరుల్లో పెద్ద చర్చనీయాంశమైంది. విజయవాడలో సుదీర్ఘంగా జరిగిన మంత్రిమండలి సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆయా మంత్రుల పనితీరును విశ్లేషించారు. వివిధ అంశాల ప్రాతిపదికగా పనితీరును విశ్లేషించి మంత్రులకు ర్యాంకులు కూడా ఇచ్చారు. ఈ ర్యాంకులు ఇచ్చిన తీరుపై కొందరు సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి వాటిలోనూ రాజకీయం చేసి తమ పరువు తీస్తున్నారని కొందరు సీనియర్ మంత్రులు మండిపడుతున్నారు. ర్యాంకులు ఇవ్వడంలోనూ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ర్యాంకుల్లో వెనుకబడిన మంత్రులు కొందరంటున్నారు. సమావేశంలో ఒక్కొక్క మంత్రి పనితీరును విశ్లేషిస్తూ మొత్తం 19 మంది మంత్రులకు చంద్రబాబు ర్యాంకులిచ్చారు. డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ, రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ర్యాంకుల్లో చాలా వెనకబడిపోయారు. అలాగే మంత్రులు అయ్యన్న పాత్రుడు, మృణాలిని, పైడికొండల మాణిక్యాలరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తదితరుల పనితీరు కూడా సరిగా లేదని వారికిచ్చిన ర్యాంకులను బట్టి అర్థమవుతోంది. మంత్రివర్గంలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శిస్తున్నారంటూ మహిళా సంక్షేమం, మైనింగ్ శాఖ మంత్రి పీతల సుజాతకు మొదటి ర్యాంకు ఇచ్చారు. రెండో స్థానంలో దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ తర్వాత వరుసగా ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాసరావు, పరిటాల సునీత, రావిల కిషోర్ బాబు, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, పల్లె రఘునాథరెడ్డి ముందు వరుసలో నిలిచారు. కీలక శాఖలను నిర్వహిస్తున్న సీనియర్ మంత్రుల పనితీరు బాగాలేదని చెబుతున్నప్పుడు వాళ్ల శాఖలను మార్చొచ్చని, అలా చేయకుండా ప్రతి కేబినెట్ సమావేశంలో ఈ ర్యాంకుల ప్రక్రియ ఏంటని కొందరు మంత్రులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని శాఖల్లో అసలు ఏమాత్రం పని లేదని, అలాంటి శాఖలకు చెందిన మంత్రులకు మొదటి ర్యాంకులు ఎలా వస్తాయని సీనియర్ మంత్రి ఒకరు తప్పుబట్టారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న మంత్రులు సైతం చివరి స్థానంలో నిలిచినట్టు ర్యాంకులిచ్చారని, పనితీరును విశ్లేషించడంలో సీఎం సన్నిహితులను కూడా వదలరన్న భావన కల్పించడానికి ఇలాంటి జిమ్మిక్కులు చేయాల్సిన అవసరం లేదని అసంతృప్తి వెళ్లగక్కారు. ఒక్కో శాఖలో ఒక్కో తీరు పని ఉంటుందని, అలాంటప్పుడు ఈ రకంగా ర్యాంకులిచ్చి తామేదో చేయడం లేదన్న అభిప్రాయం కల్పించడం సీనియర్లను అవమానించడమేనని తన సన్నిహితుల వద్ద మరో సీనియర్ నేత అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎంతో నమ్మకస్తుడైన నారాయణ పనితీరులో చివర ఉన్నారని ప్రకటించడం అంటే మ్యాచ్ ఫిక్సింగ్ కాక మరేంటని టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, కేబినెట్ సమిష్టిగా పనిచేసి ప్రజల అవసరాలను తీర్చాల్సిన సమయంలో ర్యాంకుల పేరుతో సమావేశాల్లో గంటల తరబడి సమయం వెచ్చించడం ఇప్పటికైనా స్వస్తి పలికితే మంచిదని ఆ నేతలు ప్రైవేట్ సంభాషణల్లో చెప్పుకుంటున్నారు.